ఒక ఖమ్మం జిల్లాలో ఉన్న మాజీ మంత్రినో ఇంకొక జిల్లాలో ఉన్న మాజీ మంత్రులో లేకుంటే ప్రజెంట్ ఉన్న వారి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కాదు. ఏ వ్యక్తి మాకు టార్గెట్ కాదు. కానీ వ్యవస్థని కొల్లగొట్టిన వ్యక్తులను ఏ ఒక్క వ్యక్తులను కూడా వదిలిపెట్టాం. దిస్ ఇస్ వెరీ క్లియర్. మాకు వ్యక్తిగతంగా ఏ ఒక్క వ్యక్తి మీద కోపం ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ సొమ్ముని కొల్లగొట్టిన ఏ ఒక్క వ్యక్తిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదు. అంటే ఎవరైతే కక్షపూరితంగా మేము ఎవరి మీద ఒట్టి పుణ్యానికి కేసులు పెట్టాం. అంటే ఉదాహరణకి నాకో మా పార్టీకి సంబంధించిన వాళ్ళకో కొంతమంది ఓట్లు వేయలేదనో కొంతమంది నాయకులు మాతో ప్రచారం చేయలేదనో కక్షపూరితంగా వాళ్ళ మీద ఏ రకమైన కేసులు పెట్టాం. ఇది ఫ్రెండ్లీ పార్టీ, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. అట్లా కక్షపూరితమైన నిర్ణయాలు తీసుకోము తప్ప మేము గతంలో అన్ని తప్పులు చేశాం, మొత్తం ఈడంతా కబ్జా చేశాం, ఆ కబ్జా చేసేది కూడా మీరు వదిలిపెడతారా అంటే నో 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 అటువంటిది వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది ఎంత పెద్ద నాయకుడైనా. ఇప్పుడు ఏడున్న నాయకుడు ఆ నాయకుడు కూడా ఓపెన్ చేస్తున్నాం. ఇంకా అటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. ఇంకా వాటి మీద చర్చించేది లేదు. మేము పాత సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని, పాత బడ్జెట్ సబ్జెక్టే కాబట్టి కొత్త బడ్జెట్లో వీటన్నిటి మీద ఒక క్లారిటీ వస్తుంది. కలెక్టర్ గారితో ఒక పాలేరు నియోజకవర్గంలోనే కాకుండా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా కాదు, యాజ్ ఏ రెవెన్యూ మంత్రిగా నేను ఒకటే ఇందాక సందేశం ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నాను. ప్రభుత్వ భూమి ఎక్కడైనా కూడా ఒక్క గజం భూమి కూడా ప్రభుత్వ భూమి అని వదులుకునే ప్రసక్తే లేదు తెలంగాణ రాష్ట్రంలో. గత ప్రభుత్వంలో కొన్ని ప్రాంతాల్లో కోట్లాది రూపాయలకు సంబంధించిన ఆస్తులు కబ్జాలకి ఆనాడు ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కొంతమంది పరమైన మాట వాస్తవం. దాన్ని ఇప్పుడే ఇన్డెప్త్గా పరిశీలిస్తున్నాం. ఐటమ్ వైరీగా, విలేజ్ వారీగా, సర్వే నెంబర్ వారీగా వాటన్నిటిని కూడా ఓపెన్ చేస్తున్నాం. ఏ ప్రభుత్వ భూమి అయితే కబ్జాలకు గురైందో అక్కడ ఎంత పెద్ద వ్యక్తులున్నా, ఎన్ని పెద్ద డెవలప్మెంట్లు వచ్చినా ప్రభుత్వ స్థలాన్ని తిరిగి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. మీకు సంబంధించిన ఫంక్షన్ హాల్ దగ్గర కూడా వచ్చి ఇక్కడ నుంచి తొలగించాలని చెప్పారు. దానిపైన ఏముంటారు? నాది కాదు, నా ఫంక్షన్ హాల్ ఒకవేళ ప్రభుత్వ స్థలంలో ఉన్నా, ఇందాక అధికారులు కూడా చెప్పాను, నాదే కాదు, నా కుటుంబ సభ్యులు నాతో పాటు తిరిగే వాళ్ళు ఎవరదున్నా ఉంటే తీసుకోవటానికి ఇవ్వటానికి వాళ్ళకి లాగేది కాదు, నేనే ముందు ఇచ్చేస్తాను. ఉక్కుపాదంతో ఇసుక మాఫియానైతే తొక్కటం పక్కా. ఒక్క ఇసుక మాఫియానే కాదు, గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఇసుక దందా కానీ, మైనింగ్ దందాలు కానీ, గుట్టల దందా కానీ, మట్టి దందాలు కానీ గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. వాటన్నిటినీ ఉక్కుపాదంతో తొక్కుద్ది ఈ ప్రభుత్వం. అంతేకాదు, ఏదైతే డ్రగ్స్ మాఫియా ఉందో, ఏదైతే గంజాయి మాఫియా ఉందో, ఇన్నాళ్ళు గంజాయి డ్రగ్స్ అంటే కేవలం అది హైదరాబాద్ వరకే పరిమితం అయ్యేది. ఈనాడు అది జిల్లా హెడ్ క్వార్టర్లకు పాకింది, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లకు పాకింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మా ముఖ్యమంత్రి గారు కానీ మా కేబినెట్ మంత్రులు కానీ డ్రగ్స్ మీద, గంజాయి మీద, పబ్బుల మీద, బార్ల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. యువతని ఏదైతే తప్పుదారి పట్టిస్తున్నారో, యువతని ఏదైతే తప్పుడు మార్గంలో నడిపి కొన్ని శక్తులు ఈనాడు డబ్బు కోసం కకృతి పడుతున్నాయో, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ డ్రగ్స్ మీద, ఈ గంజాయి మీద, ఇతరత్రా వాళ్ళ కార్యక్రమాల మీద ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇప్పటికే ఏర్పాటు చేసింది. వారికి సుమారు వారి టీము ఒక్క హైదరాబాద్కే కాకుండా, ఖమ్మమే కాకుండా అన్ని చోట్ల ఎక్కడైతే ఉందో తెలంగాణ బోర్డర్ని కూడా టచ్ చేస్తే వణుకు పుట్టించే విధంగా డ్రగ్స్ విషయంలో, గంజాయి విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. నేను ప్రత్యక్షంగా చూశాను. ఖమ్మం పట్టణంలో ఈ డ్రగ్స్కి లోనైన ఒక 20 సంవత్సరాల బాలుడు, సిపి గారు కూడా ఏడనే ఉన్నాడు, 20 సంవత్సరాల కుర్రోడు 17-18 సంవత్సరాలు ఇంకొక డ్రగ్స్ తీసుకునేవాడిని ఈ సర్జరీకి వాడే ఒక బ్లేడ్తో దారుణంగా కోశాడు. స్పాట్లో చనిపోయాడు అతను. కేవలం అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు.
ఆ డ్రగ్స్ మత్తులో చేశాడు.